ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసి ఇచ్చేస్తున్నారు. అసలు దీనికి దానికి సంబంధమే లేదండి. ఫైనల్గా ఈ లైట్ వానలో చక్కగా కుండ బిర్యానీ మస్ట్ ట్రై ఐటమ్ ఇది. ఇంక ఇందులో ఏమేమి వేస్తారండి? ఇప్పుడు రైస్ వాటర్ వేసి మ్యాగ్నేట్ చేస్తామండి. తర్వాత పైన 2 బాయిల్ గుడ్లు వస్తాయండి. ఓకే. ఇందులో అన్నిటికన్నా ఒకసారి కొండ బిర్యానీ సూపర్ అన్న. ఓకే. ఇందులో స్పెషల్ ఎవరు అడిగారంట 3 బాయిల్డ్ ఎగ్స్ పెట్టారు. మీరు మాత్రం ఈ ప్రిపరేషన్ మొత్తం చూడండి, వీడియోని చివరి వరకు. దీని కాస్ట్ ఎంత, లొకేషన్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను మీకు. రెడీ కస్టమర్ ఆపుతుంది. స్పెషల్గా ఈ రెస్టారెంట్లో ఈ కుండ బిర్యానీకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారంట, మనాళ్ళు కూడా చెప్పారు, అందుకే ఇక్కడ వరకు వచ్చాను. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. ఈ రోజు మనం రావులపాలెం దగ్గర ఉన్న జొన్నాడ అనే ఊర్లో లైవ్ కుండ బిర్యానీ ట్రై చేయడానికి అయితే వచ్చాము. అసలు ఈ కుండ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారనేది పూర్తి వివరాలతో వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని మాత్రం మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అసలు కుండ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు కూడా అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకైతే చెప్పండి. చూడండి, ఈరోజు మనం కుండ బిర్యానీ ట్రై చేయడం కోసం రావులపాలెం పక్కనే ఉన్న జొన్నాడ అనే ఊర్లో కోనసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ కుండ బిర్యానీ చాలా స్పెషల్ అన్నారు మనాళ్ళు. అసలు ఎలా ఉంటుందో కుండ బిర్యానీ పూర్తి మేకింగ్తో కంప్లీట్గా చూద్దాం పదండి. నమస్తే అండి. నమస్తే అండి. మన దగ్గర ఏమేంటండి స్పెషల్? మాది లైవ్ కుండ బిర్యానీ, తందూరి, మిక్స్డ్ బిర్యానీ, మొగలై బిర్యానీ, బటర్ నాన్, పుల్కాలు, ఓకే, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయండి. ఈవినింగ్ టైంలో? ఈవినింగ్ అండి. మార్నింగ్ టైంలో అయితే ఏమేమి? మార్నింగ్ టైంలో మీల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్లు ఉంటాయండి. ఓకే. మనకి ఇది ఇప్పుడు లొకేషన్ ఎలా అండి, కరెక్ట్గా చెప్పండి మీరు. ఇది జొన్నాడ హెచ్పి బంక్ ఆపోజిట్ అండి, రాజమండ్రి వెళ్ళే రూట్లో హెచ్పి బంక్ ఆపోజిట్ కానండి, రావులపాలెం పక్కనండి జొన్నాడ. ఓకే. మన దగ్గర కుండ బిర్యానీ నైట్ టైం బాగా స్పెషల్ అన్నారు కదా? అవునండి. మనకు కొంచెం అది ఒకసారి చూపిస్తారా ప్రాసెస్ ఏంటో? చూపిస్తానండి. ఓకే. ఇది మన తందూరి స్పెషల్ అండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి తందూరిలో? మన దగ్గర మలై టిక్కా, చికెన్ టిక్కా, తంగిడి కబాబ్, తందూరి, బటర్ నాను, పుల్కాలు. ఓకే. ఇక్కడ మేకింగ్ చూపిస్తానండి. ఇదే మనకు ఉండండి. ఏం వేస్తారండి ముందు? మా మసాలాలు వేస్తారండి, చికెన్ మన బిర్యానీ మసాలాలు. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు అండి, ఆనియన్స్ వేశారు. ఇంకా నెక్స్ట్ ఏంటండి? మనం గీ వేస్తామండి. ఓకే. నూనె అనేది వాడవండి, ఓన్లీ గీతోనే చేస్తామండి. ఆయిల్ లేకుండా ఓన్లీ గీతో ప్రిపేర్ చేస్తారు? గీతోనేనండి. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? చిల్లీ పేస్ట్ అండి. ఓకే. ఇవన్నీ కొలతలు ఇక మీరు డైలీ చేస్తుంటారు కాబట్టి ఫిక్స్ అయిపోయినట్టుగా దానికి అయిపోతుందండి. ఇంకంతా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కుండ ఇప్పుడు ఇది పెద్ద కుండ, చిన్న కుండ అలా ఏమైనా ఉంటాయండి? ఒకటే సైజ్ అండి. అది ఇక్కడ చుట్టుపక్కల ఎంతమందికి వచ్చిందండి అది? ఇది 3 పర్సన్కి వస్తుంది, 3గురికి వస్తుంది. ఇది కుండ? ఈ కుండ అండి. ఇంకేం వేస్తున్నారు నెక్స్ట్? సాల్ట్ అండి. సాల్టా? ఇంకా మెయిన్ చికెన్ అది ఎలా అన్న, పచ్చిదా లేకపోతే మ్యారినేట్ చేస్తారా? కాదండి, మనం మార్నింగ్ చూపించాను ఒకసారి. మ్యారినేట్ చేశారండి ఇది? మన సీక్రెట్ మసాలా, మొత్తం దమ్ మసాలా అన్ని వేసి మ్యారినేట్ చేస్తారండి. ఓకే. మార్నింగ్ మ్యారినేట్ చేసి పక్కన పెడతామండి. మార్నింగ్ మ్యారినేట్ చేసి పక్కన పెడతాం. చికెన్ పీసులు ఇప్పుడు ఈ కుండలో మ్యారినేట్ చేసింది వేసేస్తారు? అవునండి. ఎన్ని పీసులు వేస్తాయి అన్న ఒక్కోదానికి? ఒక కుండకి ఒక 6 పీసులు వస్తాయండి. ఏయన్నా వేయండి చూద్దాం. 6 పీసులు వేస్తారు. అందులో జాయింట్ ఉంటుందా? అందులో జాయింట్ ఉంటుంది, లెగ్ పీస్ ఉంటుంది. ఓకే. మిగతా అన్ని మీడియం సైజ్ మంచిగా 6 పీసులు వస్తాయండి. రైస్ ఇందులో మరి కుక్ చేసింది వేస్తారా, మామూలు రైస్ వేసేస్తారా? లేదండి, లైవ్ అండి. లైవా? ఓకే. ఓకే. మ్యాగ్నేట్ చేసేది ఎప్పుడే ఇవ్వండి. ఓకే. డైరెక్ట్ అందులోనే బాయిల్ అవుతుంది. ఓకే. ఇంకా అలా చికెన్ పెట్టిన పాట్స్ ని పెట్టేయడమేనండి పొయ్యి మీద? ఇప్పుడు ఆ చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ అది వేసిన తర్వాత రైస్ వేస్తారా? రైస్ వేస్తాం. ఓకే. చూడండి, మనకి కుండ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది. పొయ్యి మీద పెట్టేశారు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చూసారు కదా, దాన్ని బట్టి ఇలా కుండలో మన ముందే కళ్ళ ముందే లైవ్లో ప్రిపేర్ చేస్తున్నారు. ఓ 5 మినిట్స్లోనే ఇది చూడండి, ఇంకా కుండ బిర్యానీలోకి చికెన్లోకి మనకి వాటర్ పోస్తున్నారు. వాటర్ వేసి కుండల్లో చికెన్ అయితే ఉడికిస్తున్నారండి. ఆ ప్రాసెస్ అంతా ఎంతసేపు పడుతుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను, చూస్తూ ఉండండి. అది చూడండి, వాటర్ పోసిన తర్వాత వెంటనే రైస్ కూడా వేసేస్తున్నారు. 3 మెంబర్స్కి సరిపోతుందంట రైస్. ఇది రైస్ వేస్తున్నారు చూడండి, బాస్మతి రైసే వాడుతున్నారు. ఇందులోకి నానబెట్టిన రైస్ని మనకి వేస్తున్నారు ఇందులో. ఇలా మనకి కుండ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. అలా రైస్ వేస్తున్నారు అందులోకి.
రైస్ వేసి అదంతా కుక్ అవ్వడానికి ఎంతసేపు పడుతుందో మొత్తం చూపిస్తాను మీకు. ఇది చూడండి, రైస్ అంతా చికెన్తో కలిసేలా చక్కగా మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేస్తున్నారు. ప్రాసెస్ భయ్యా ఎంతసేపు పట్టిద్ది ఇది కుక్ అవ్వడానికి? మొత్తం హాఫ్ అన్ అవర్ పడుతుందా? ఓకే. చూడండి ఇదంతా ఎలా ప్రిపేర్ అవుతుందో లైవ్లో మన కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తున్నారు. కుండ బిర్యానీ మనం ఆర్డర్ చేసిన తర్వాతే ప్రిపేర్ చేస్తారంటండి. మినిమం మన ఆర్డర్ రావడానికి 20 minutes to హాఫ్ అన్ అవర్ పడుతుందంట. చూడండి కుండ బిర్యానీ ప్రిపేర్ అవుతుంటే కొత్త అసలు చికెన్ అదంతా మిక్స్ చేస్తూ ఉన్నారు, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నారు అనమాట. ఇలా చికెన్ ముక్కలు కూడా మంచి సాలిడ్గానే ఉన్నాయి. ఇందులో పెద్ద ముక్కలే అవి. మనకు కూడా కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేశానండి, ప్రిపేర్ అవుతుంది. మొత్తం వీడియోని ఇప్పటి వరకు మీరు మిస్ అవ్వకుండా చూస్తున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి కుండ బిర్యానీ అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారనేది. తందూరి ఐటమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. క్రౌడ్ కూడా చూడండి, 7:30 కల్లా అసలు ఎంత క్రౌడ్ వచ్చేసారు. మ్యాక్సిమం అందరూ కుండ బిర్యానీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇది లోపల డైనింగ్ ఏరియా కూడా వెరైటీగా ఉంది. ఇక్కడ డ్రమ్స్ని మనకి సీట్ల్లో అరేంజ్ చేశారు. ఇది అదే డ్రమ్స్ని సీట్స్లా పెట్టేశారు, కూర్చోడానికి కంఫర్టబుల్గానే ఉన్నాయి. కుండ బిర్యానీ అయితే నెక్స్ట్ స్టెప్కి వచ్చేసింది. వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ కూడా 50% కుక్ అయిపోయినట్టుంది. ఇంకా దీనిపైన కొత్తిమీర అయితే వేస్తున్నారు. పైన కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీర వేసిన తర్వాత చూడండి కాజు కూడా వేస్తున్నారు స్పెషల్గా. రోస్ట్ చేసిన కాజునే వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇందులో మళ్ళీ బాయిల్డ్ ఎగ్ కూడా పెడుతున్నారు. 2 బాయిల్డ్ ఎగ్స్ ఒక్కొక్క కుండకి. ఇది చూడండి బాయిల్డ్ ఎగ్స్ పెట్టిన తర్వాత నెయ్యి వేస్తున్నారు పైన. మళ్ళీ ఫస్ట్ కుక్ చేసే ముందు నెయ్యి వేశారు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఎవరు అడిగారంట 3 బాయిల్డ్ ఎగ్స్ పెట్టారు. ఇది చూడండి ఇప్పుడు అదంతా వేసిన తర్వాత ఇప్పుడు మనకి సిల్వర్ ఫాయిల్తో సీల్ చేస్తున్నారు. సిల్వర్ ఫాయిల్తో సీల్ చేసి ఇంకా బిర్యానీని దమ్ చేస్తారు గమాలి. చూడండి సిల్వర్ ఫాయిల్తో ప్యాక్ చేసేసినట్టుగా మొత్తం గాలిపోకుండా సీల్ చేసేస్తున్నారు. అలాగే మీరు ఎక్కడన్నా కుండ బిర్యానీ ట్రై చేశారా? ఇలా లైవ్లో ప్రిపేర్ చేసిన కుండ బిర్యానీని మీరు ఎక్కడన్నా చేసుంటే కనుక ఆ ప్లేస్ ఎక్కడో కూడా కమెంట్ చేయండి. చూడండి ఫైనల్గా కుండ బిర్యానీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఫైనల్గా దానిపైన ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో కుండని ప్యాక్ చేసేస్తున్నారు. ఇంకెక్కడి నుంచి దమ్ ఇచ్చేస్తారంట. దీనికి ఒక 5 to 10 minutesలో మనకి కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎలా వచ్చిందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి చాలా సింపుల్గానే అనిపిస్తుంది ప్రాసెస్. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ తందూరి రోటీస్, నాన్స్, ఇక్కడ చూడండి పుల్కాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇదేంటదన్నా మిక్స్డ్ బిర్యానీయా? ఇంకా మన కుండ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టవ్స్ ఆపేశారు. ఇంకా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరండి? మా పాప అండి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. ఏం పేరు నీ పేరు? హాయ్ జైత్రి. మీ డాడీకి హెల్ప్ చేస్తున్నావు బాగా? ఓకే. చాలా బిజీ అయిపోయిందండి ఈ టైము. అసలు అంతా కుండ బిర్యానీలు. మీది కుండ కదండి? బాగా బిజీగా ఉన్నారు సారు. అన్న మీ పేరన్నా? ఆదిరెడ్డి అండి. ఇప్పుడు ఈ కుండ బిర్యానీ ఎంతమందికి వస్తుంది అన్న? దాని కాస్ట్ ఎంత? అది కుండ బిర్యానీ ముగ్గురికి వస్తుందండి, 550 అండి. ముగ్గురికి వచ్చే కుండ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 550 రూపాయలు. 6 పీసులు 2 గుడ్లు వస్తాయండి. ఓకే, 550. 550. ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందండి ఆర్డర్ చేసుకొని రావడానికి? ముందే ఉన్నదండి. మనకి క్యాటరింగ్ చేయాలన్నా, వెజ్ అండ్ నాన్ వెజ్ చేయాలన్నా, మనకి ఎప్పుడన్నా కుండ కొంచెం దూరం నుంచి వస్తున్నారు, కుండ తొందరగా కావాలన్నా ఓకే నా నెంబర్ చెప్తానండి. 94 అండి 92 93 6666 అండి. ఓకే. పార్సిల్స్ కూడా డైరెక్ట్ గా కొండతో అలా ఇచ్చేస్తారండి? అవునండి, పార్సిల్ తో కూడా ఇలా డైరెక్ట్ గా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఓకే. కొంచెం హీట్ గురించి పేపర్ కట్టి ఓకే ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఓకే ఓకే. మనకి పార్సిల్ కావాలన్నా కానీ ఇలా చక్కగా కొండతో సహా ఇంటికి పార్సిల్ ఇచ్చేస్తారంటండి. సరే అండి, అవి ఎలా ఇచ్చండి అన్న? మీరేం ఆర్డర్ చేశారన్న ఇక్కడ? కుండ బిర్యానీ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది అన్న. మీకేం ఇష్టం అన్న ఇక్కడ? అన్నట్లు ఓ విషయం చెప్పడం మర్చిపోయానండి. బయట కొంచెం మాస్గా ఉన్న ఫ్యామిలీస్తో వస్తే లోపల ఏసీ రూమ్ కూడా ఉందండి. కంఫర్టబుల్గా ఇదేనండి రూము. చూడండి ఇంకా మనకి ఇది వచ్చేసి తందూరి చికెన్ అండి, ఇది వచ్చేసి రెడ్ హాట్ చికెను. ఫైనల్గా మన ఇక్కడ స్పెషల్ కుండ బిర్యానీ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇవైతే ఓపెన్ చేసి
టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి చెప్దాము. చాలా బిజీగా ఉంది. ఇంక ఇది సర్వ్ చేపించేసేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇందులోకి పుదీనా చట్నీ ఇచ్చారు. ముందుగా తందూరి ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. ముక్క జ్యూసీగా చాలా బాగుంది. పట్టుకుంటూ ఊడిపోతుంది. చాలా బాగుందండి. మనకి ఇంకా ఈ రెడ్ హాట్ చికెన్ చూడండి, బోన్లెస్ పీసులు ఇవి. నిజంగా కాజు ఆ ఫ్లేవరు సూపర్గా ఉందండి. ఫైనల్గా అరగంట నుంచి వెయిట్ చేస్తున్న కుండ బిర్యానీ అయితే ఓపెన్ చేపిస్తున్నాను. ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఓపెన్ చేయండి. ఆహా, చూడండి మంచి కలర్ఫుల్గా భలే ఉంది. ఓపెన్ చేస్తుంటే చూడండి పొగలు వస్తూ ఉన్నాయి. ఆ చికెన్ పీసు అది రైస్తో మిక్స్ అయ్యి సర్వ్ చేయను. ఆహా, ఏముందండి. కుండ ఓపెన్ చేస్తుంటే స్మెల్ కూడా అద్దరిపోయింది. కుండ బిర్యానీయా మజాకా అన్నట్టుగా ఫ్లేవరు ఆ స్మెల్ అయితే భలే వస్తుందండి. అసలు వాసన చూస్తూ ఆగలేకపోతున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. అద్దరిపోతుందండి. నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి అసలు. నేను మీకు ముద్ద తిన్న తర్వాత నా నోట్లోంచి మాటలు రావట్లేదు. అసలు ఫ్లేవర్ ఎంత బాగుందంటే ఆ గీ ఫ్లేవర్ అది తెలుస్తూ సూపర్గా ఉందండి. రైసు మనకి ఓవర్ మసాలా ఘాటు కానీ అలా ఏమీ లేదు. అది ఎంత బాగుందంటే చికెన్ పీసులు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మెత్తగా భలే ఉంది. అందుకే ఏమో అనుకున్నాను కానీ అద్దరిపోయిందండి. మన విజయవాడ సైడ్ ఏంటంటే ఆల్రెడీ కుక్ చేసిన బిర్యానీని కుండలో పెట్టేసి ఒక 5 నిమిషాలు స్టీమ్ చేసి ఇచ్చేస్తున్నారు. అసలు దీనికి దానికి సంబంధమే లేదండి. అసలు ఇది మన కళ్ళ ముందు అంత లైవ్లో మొత్తం కుక్ చేయడం వల్ల అసలు ఈ పీస్ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అబ్బా, ఒక 5 నిమిషాలు ఈ కుండ పని మొత్తంగా ఓపికగా కూర్చుంటే కంప్లీట్ చేసేస్తానంటారా కుండ. నేను ఎంత ఓపికగా కూర్చున్నా కానీ ఒక రోజు మొత్తం తినాలేమో నేనైనా. కానీ ఆ గీ ఫ్లేవర్తో బిర్యానీ మాత్రం అద్దరిపోయిందండి. కంపల్సరీగా మీరు ఇటు వచ్చినట్టయితే కనుక రావులపాలెంకి రాజమండ్రి వెళ్ళే రూట్లో మనకు కరెక్ట్గా హెచ్బి బంక్ ఆపోజిట్లోనే ఉంటుంది. జొన్నాడ మెయిన్ హైవే మీదే మనకి. మస్ట్ ట్రై అండి ఇది మాత్రం. ఒక్కసారన్నా మనం ట్రై చేయాలి. ఇటుగా వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ కుండ బిర్యానీ అంత బాగుంది. అసలు ఇందులోకి ఏమి లేకుండానే ఆ మసాలా ఫ్లేవర్స్ కానీ అసలు అది నేను ఇంతవరకు ఇందులో ఏం వేసుకోలేదు. టేస్ట్ మాత్రం ఇరగదీసేసింది. ఇందులోకి మనకు ఒక గ్రేవీ అవి కూడా వస్తాయి, వాటితో ట్రై చేద్దాము. కుండ బిర్యానీకి సైడ్గా మనకి షేర్వా, రైతా, ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. ఈ 3 ఇస్తున్నారు. వీటితో కూడా మనం బిర్యానీ రైస్ని మిక్స్ చేసుకొని చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. చికెన్ గ్రేవీతో ట్రై చేద్దామండి. చికెన్ గ్రేవీ ఇచ్చారు. ఆహా, చికెన్ గ్రేవీ నిండా ఈ చిన్నులపాయ రెబ్బలు, చిన్నులపాయలతో ఉందండి చికెన్ గ్రేవీలో. చూడండి ఒత్తుకు కలిపాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. కొంచెం స్పైస్ కావాలి అనుకుంటే వీళ్ళు ఇచ్చే ఈ చికెన్ గ్రేవీతో కలుపుకొని ట్రై చేయండి.
అద్దరిపోయింది అసలు. షేర్వా కూడా ఇచ్చారు, షేర్వాతో కూడా ట్రై చేద్దాము. షేర్వాతో కూడా బాగుంది. మన షేర్వాతో కూడా బాగుందండి టేస్ట్. కుండ బిర్యానీ మజాకా అదిరింది. కుండ బిర్యానీతో పాటు ఇక్కడ స్పెషల్ ఫ్రైడ్ రైస్ కూడా చేయించాను, కొంచెం అది కూడా టేస్ట్ చూద్దాము. అసలు ఇది కూడా ఎలా ఉందనేది తెలుసుకుందామని జస్ట్ ఒక ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశాను. చూద్దాం. మంచిగా ఆమ్లెట్, ముక్కలు ముక్కలుగా కోడిగుడ్డు, ఫ్రైడ్ రైస్. ఆహా, ఫ్రైడ్ రైస్ కూడా బాగుందండి, చాలా బాగుంది. ఫైనల్గా మీరు మాత్రం ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో మీ విలువైన కామెంట్ని మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇలాగే ఇంకా స్పెషల్గా మనకి ఏం ట్రై చేయమంటారో కామెంట్ చేయండి, అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేసేస్తాను. ఉంటానండి మరి, బాయ్.